42వ కీర్తన 11వ వచనం. 42nd Psalm verse 11. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. చూడండి, ఈ భక్తుడికి వచ్చినటువంటి ఎవరు రాశారు ఇది? హు రోట్ దిస్ Psalm 42? కోరా. ఈ భక్తుడు రాస్తున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. Why art thou cast down, O my soul? Why art thou disquieted within me? People will be depressed, feel rejected, feel isolated only when there is no hope. మనం హోప్ అంటాం, బీ పాజిటివ్ అంటాం, కరెక్టే. యూ కెన్ బీ పాజిటివ్, బట్ దెర్ ఈస్ సంథింగ్ మోర్ టు ఇట్, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అందుకే ఒక విశ్వాసి అంట లోకానికి వెలుగంట. ఎందుకంటే నీలో హోలీ స్పిరిట్ ఉంది. ఏ బిలీవర్ can be a light to the world because he got the Holy Spirit. He can use the Holy Spirit to get hope for himself and get hope for his family, his city, state, nation and the whole world. You see that? Talk to your neighbor and say, you got the Holy Spirit on it. So never underestimate the Holy Spirit in you. So don't always agree with all pathetic people. Sometimes tell that I got good news for you. అందరితో కూడా జరిగిపోయింది, అంతా అయిపోయిందిలే, మనం ఏం చేస్తాం అని అందరితో ఏకీభవించక, ఒకసారి ఏకీభవించిన వాళ్ళు పక్కొచ్చి అక్క చిన్న మాట చెప్తానని చెప్పి మళ్ళా పరిశుద్ధాత్మ ద్వారా వాడికి నిరీక్షణని. యూ గాట్ హోలీ స్పిరిట్. యూ క్యాన్ రైజ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్ సమ్ టైమ్స్ అండ్ హెల్ప్ అదర్స్ టు రైజ్ అప్. సంబడి సే, జీసస్ గివ్ మీ సమ్ పవర్ టుడే. ఒకసారి ఎలాగైపోతాడు, కోల్బడిపోతావు అనమాట. ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు, ఉద్యోగం రానప్పుడు, అప్పులోళ్ళు వచ్చి నేను అవమానపరిచినప్పుడు, అనారోగ్యం ఏం జరిగినప్పుడు, ఏదైనా ఘోరమైంది జరిగినప్పుడు, ఎనీ బిగ్ థింగ్ మైట్ ఓవర్టేక్ యూ, సిక్నెస్, డిసీజ్, డెత్, షేమ్, లాస్ ఆర్ ఎ పబ్లిక్ షేమ్. యూ కెనాట్ టేక్ ఇట్. సో యూ ఫీల్ లైక్ గాడ్ హ్యాస్ రిజెక్టెడ్ మీ. దేవుడు నన్ను చేశాడు కాబట్టి యూ ఫీల్ అషేమ్డ్, యూ గెట్ యాంగ్రీ ఆన్ గాడ్. దేవుడు వస్తే ఇప్పుడు నిలదీస్తాను నేను, నాకు ఎందుకు జరగాలి ఇలా? నేను బాగానే ఉన్నాను కదా, ప్రార్థిస్తున్నాను కదా, చేయాల్సింది చేస్తున్నాను కదా, ఎందుకు వచ్చింది నాకు ఇది? ఎప్పుడైనా అనిపించింది ఎలాగా దేవుడు కనపడితే ముందు నిలదీస్తానని? మిగిలిన వాళ్ళు వారి సమస్యను దేవునికి అప్పగించట్లేదు. ఎవరైతే వారి సమస్యను దేవునికి అప్పగిస్తారో వాళ్ళకే వస్తాయి ఇలాంటివి. ఓకే, యా, యూ నీడ్ టు సరెండర్ టు గాడ్. దెన్ సమ్టైమ్స్ రిలేషన్షిప్లో యూ విల్ హ్యావ్ ఇట్, యూ విల్ హ్యావ్ యాంగర్ ఇష్యూస్. దేవుడిని అడుగుదాం అనుకుంటావు, ఎందుకు నాకు ఇది రాలేదు, ఎందుకు ఈ ప్రార్థనకు నాకు జవాబు ఇవ్వలేదు, ఎందుకు ఇలా జరిగింది? నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ నుంచి మనం తనతో తను మాట్లాడుకుంటున్నాడు. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ అంటే ఇంత ఘోరం జరిగిపోయింది, అంతా అయిపోయింది, నా రాజ్యం పోయింది, అన్నీ పోయాయి, సమస్తం పోయింది, ఆరోగ్యం పోయాయి, పరువు పోయింది, అన్నీ పోయాయి, అయినా ఇంకనూ నేను ఆయన స్తుతించదని అంటున్నాడు. లుక్ అట్ దిస్ మ్యాన్. లుక్ అంటే ఏంటి? అంటే ఏంటి? వై ఈస్ దిస్ మ్యాన్ టెల్లింగ్, యు ఆర్ క్యాస్ట్ డౌన్ మై సోల్, యు ఆర్ డిస్క్వైటెడ్ విత్ ఇన్ మీ, ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్. I could have rejected my God, but he says, no, I will yet praise him. Why is he saying this dialogue? And look at that, who is the health of my countenance. అంటే నాకు జరిగిన అవమానానికి నా ముఖం చూస్తే అందరూ ఉమ్మేసేటట్టు ఉంది పరిస్థితి, అనారోగ్యం అన్నీ వచ్చేసాయి. హీ ఈస్ ద హెల్త్ ఆఫ్ ద కౌంటెనెన్స్, అంటే నా దేహానికి ఆరోగ్యం ఇచ్చి నా పరువు కూడా మళ్ళా కాపాడతాడు. హీ విల్ రిస్టోర్ మై హానర్ బ్యాక్. Why is he telling like that? ఎందుకని భక్తులు ఇలా చెప్తున్నాడు? Why is this saint telling like that? Why? Because he knows something more than what others know. ఇతనికి కొంచెము దేవుని గురించి ఎక్కువ తెలుసు. He knows. యోబు అంటాడు, వాళ్ళ ఆవిడ శపించే అంటది, మొత్తం పరుగు పోయింది సమాజంలో. ఆ ఊర్లో ఉండే, మరి ఆ దేశంలో ఉండే ప్రధానమంత్రి కంటే ఎక్కువ పేరుంది యోబుకి. మీరు చూసారు కదా, సమాజంలో పరువుని చాలా సీరియస్గా తీసుకుంటారు. పరువు, పీపుల్ కెనాట్ హ్యాండిల్ షేమ్, దే గెట్ యాంగ్రీ. ఇక్కడ అంటున్నాడు నేను ఇంకా, అంటే హీ నోస్ సంథింగ్. జోబ్ అంటాడు నేను శపించను. జోబ్ సేస్, నో, ఐ విల్ నాట్ కర్స్ మై గాడ్ బికాస్ ఐ నో, నా పరువు అంతా పోయినా మళ్ళా పునరుద్ధానంలో లేపుతాడు, నేను ఆయన్ని చూస్తాను. హీఈస్ ఎ మెర్సిఫుల్ గాడ్, హీఈస్ ఎ రెస్టోరర్. జోబ్ నోస్ సంథింగ్. జోబ్ న్యూ అబౌట్ ద ఫౌండేషన్. యోబుకి భూమికి పునాది వేస్తున్నప్పుడు ఏం జరిగిందో తెలుసు. యోబుకి మొత్తము దేవుని కుమారులందరూ అక్కడ ఉన్నప్పుడు, భూమికి పునాది వేసినప్పుడు జ్ఞానం ఉందంట. యోబుకి రాస్తాడు, హీ నోస్ సంథింగ్. ఈ భూమి ఎలా సృష్టించబడ్డది, ఎలా జరుగుతుంది, తుదకు ఏం జరుగుతుంది. హీ నోస్ గాడ్. ఎందుకంటే దేవుడికి ఆదియే కాదు ఇంకోటి తెలుసు. అంటే ఏం తెలుసు? గాడ్ డజంట్
just know the beginning, he also knew the end. In fact, he finishes and then he begins. And he shares that information with his saints. ఆయనకి ఆది అంతము తెలుసు. అది ఆయన దగ్గర పెట్టుకోడు, తన భక్తులకు పంచుకుంటాడు. మోషే సిలువను చూశాడా? చూసి ఫరో రాజ్యాన్ని రిజెక్ట్ చేశాడు. మోసెస్ saw the cross thousands of years ago and he rejected Pharaoh's kingdom. Hanok, who saw the resurrection power and did not die, he rejected death. He saw the rapture. హానోకు దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని చూసి మరణం చూడకుండా వెళ్ళిపోయాడు. హానోకు ఆయన రెండవ రాకడను చూశాడు. ఎవరికైనా తెలుసా చూసినట్టు? యూదాలో ఉంటుంది. దే నో సంథింగ్ మోర్ దెన్ అదర్స్. అందుకే దే డోంట్ గివ్ అప్. Somebody is receiving some hopeful information today that you will never ever lose hope in Jesus Christ. You need to know this God. దావీదు అంటాడు, ఎక్కడికి పారిపోతాను, అక్కడ పారిపోతాను. సముద్రంలోకి వెళ్ళిపోయినా అక్కడ ఉంటావే నువ్వు. పైకి వెళ్ళిపోతే అక్కడ ఉంటావే, నేను ఎక్కడ తప్పించుకోవడం, క్షమించు, బాగు చేయి. ఇన్ఫర్మేషన్. డేవిడ్ సేస్, వేర్ కెన్ ఐ రన్ అవే ఫ్రమ్ దిస్ గాడ్? ఐ హావ్ మెస్డ్ అప్. Even if I go down into the sea, even if I go up, wherever I go, you are there. So the best thing is, forgive me, restore me, do something. And God said, the man of my heart. దేవుడు ఏమన్నాడు? నువ్వు నా హృదయానుసారుడు. అనేకులు వెనక్కి వెళ్ళిపోయారు, నాకు అలా చేశాడు, నాకు అది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు, నాకు అది ఇవ్వలేదు. ఎంత లిస్ట్ ఉంటుంది, ఇక అలుగు లిస్ట్ అంటారు దాన్ని. అలుగుడు లిస్ట్. పక్కన చెప్పి, నీ అలుగుడు లిస్ట్ ఎంత పెద్దది అనండి. ఇంకా నా పిల్లలకు పెళ్ళి అవ్వలేదు, పిల్లలు పుట్టలేదు. మెనీ పీపుల్ హ్యావ్ మెనీ లిస్ట్. ఏం చెప్పుకోవాలి నేను? 1-4 అయింది. ఎన్నే? ఒక రోగం, 4 రోగాలు. ఏ సాక్ష్యం చెప్తావు? ఉన్న సాక్ష్యం కూడా పోయింది. అయినా కొంతమందికి ఎక్కువ తెలుసు కాబట్టి ఆయన ఆరాధిస్తున్నారు. యు సీ దట్ నౌ, యు నో సంథింగ్. హి ఈస్ ద ట్రూత్. Psalm 147:11, 147వ కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. The Lord taketh pleasure in them that fear him, in those that hope in his mercy. మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను నేను, మెర్సీ. యేసు ప్రభువారు తనని సిలువేసే వరకు స్వార్థ ప్రకటించారు. శిష్యులు వాళ్ళందరూ హతసాక్షులు అయ్యే వరకు వాళ్ళు ఏం చేశారు? స్వార్థ ప్రకటించారు. నీకేదైనా డ్యామేజ్ జరుగుతుందంటే పరువులు అందరూ, డోంట్ వరీ, యు ఆర్ మేకింగ్ అన్ ఇంపాక్ట్. నీ క్యారెక్టర్ని నిన్ను విమర్శిస్తున్నారు అంటే నువ్వు ప్రభావము చూపుతున్నావు. యా, ఇన్ ఎనీ ఏరియా. The Lord taketh pleasure in them that fear him, those hope. నీవు ఎప్పుడైతే నిరీక్షణ పట్టుకున్నావో దేవుడికి చాలా ఇష్టం అంట. నీ కష్టాలు, బాధలు, వేదనలు, హృదయ వేదనలో కూడా ఇంకా ఆ అలుగుడేదో దావీదులాగా ఆ పడక మీద దొర్లి ఏడ్చి పొద్దున్న లేచేటప్పటికి తలగడంతా నీళ్లు. అదే దావీదుని విసర్జించలే. నేను యేసుని, భూమిని ఆకాశం సృష్టించినటువంటి దేవుణ్ణి దావీదు కుమారుడు అనిపించుకుంటాను అన్నాడు. యు సీ, గాడ్ డి నాట్ రిజెక్ట్ డేవిడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ మెస్ బికాస్ ఆఫ్ హిస్ హోప్. నిరీక్షణ అనండి. బికాస్ ఆఫ్ ద హోప్, హీ వాస్ స్టిల్ హోపింగ్ ఇన్ గాడ్. గాడ్ సెడ్, డేవిడ్, even though all things are created by me, for me, through me, I am the most powerful son of this planet, and yet I will be called son of David because of the hope, relentless hope. So make a decision today. No matter what I go through, I'll hope in my God. Teach this to your children. Hope is powerful. Hope in the Holy Ghost. కొంతమంది అంటారు faith in Jesus Christ, hope in the Holy Spirit. ఇప్పుడు యేసు వారు అక్కడ ఉన్నారు. సో పరిశుద్ధాత్ముడు ఎవరి గురించి బోధిస్తాడు మనకి? యేసు గురించి. ఆ వాక్యాల్లో మనకి ఆ వాక్యాన్ని బోధిస్తే, పరిశుద్ధాత్ముడు యేసు గురించి బోధిస్తే మనకేమొస్తుంది? నిరీక్షణ. తండ్రి యేసుని ఏం చేశారు? గణపరిచారు. ఫాదర్ గ్లోరిఫైడ్ ద సన్, హ్యాండెడ్ ఓవర్ ఎవ్రీథింగ్ టు హిమ్. దెర్ ఈస్ ఆల్వేస్ హోప్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. రైట్ దిస్ డౌన్. ప్రతి పరిస్థితిలో పరిశుద్ధాత్ముడు నిరీక్షణ ఇవ్వగలడు. ప్రతి పరిస్థితిలో నిరీక్షణ ఉంది. There is always hope in any situation. Lord Jesus, heal your people now. Bless your people. Hold on to this word. This will bring glory. Make a decision today for your generations that the word is the most powerful thing which will restore and bring, because God is word. And when you listen to the word will change everything. Lord, restore everything in their life from today. అయ్యా, వారి కుటుంబాల్లో ఏదైతే కోల్పోయారో, bring it back, bounce it back, Lord, bless them. ఇదిగో ఎవరైతే ఇప్పుడు ఇక్కడక్కడ ఈ వాక్యాన్ని వింటున్నారో, ఏ దేశముల్లో వింటున్నారో, ఏ పరిస్థితులుగా 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు బట్టి వాళ్ళు ఇలాగైపోయిందని, Lord, visit them. వారు ఈ వాక్యము ద్వారా ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదంగా మారినట్లు ఆశీర్వదించండి. వారి తరాలను ఆశీర్వదించండి. Bless them, heal them and deliver them. In Jesus' mighty name I pray.
Amen. God bless you all.